బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఇరాన్ రాజధాని తెహరాన్ పైన బాంబుల వర్షం కురిసింది. 50 యుద్ధ విమానాలతో అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఇటు మిలిటరీ ఇంటెలిజెన్స్ అలాగే మొసాద్ సహకారంతో స్పెషల్ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఆపరేషన్లో ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కోసం నిర్మించిన ఒక స్పెషల్ అండర్ గ్రౌండ్ బంకర్ని కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్స్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. బీ2 బాంబర్స్తో పాటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన విజువల్స్ని ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఆయన ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఫేజ్ ఈసారి ఈ క్యాంపెయిన్లో నెక్స్ట్ జరగబోయే దాడుల్లో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు 50 ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఇటు తెహరాన్ పైన ఇవాళ ఉదయం జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ని ప్రస్తుతానికి ఇటు ఆ విజువల్స్ని రిలీజ్ చేస్తూ ఇటు అయతుల్లా ఖమేనీకి సంబంధించి ఆయన కోసం కట్టిన ఒక బంకర్ని బస్ట్ చేశాం, ఆ బంకర్ని హిట్ చేశామంటూ దానికి సంబంధించిన వీడియోస్ని అయితే మొత్తానికైతే ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ రిలీజ్ చేసింది. మరో పక్కన ఇటు ఇరాన్కి సంబంధించిన పోర్ట్ బందర్ అబ్బాస్ అనే ఈ గల్ఫ్ కోస్ట్లో ఉన్న ఈ పోర్ట్ని కూడా టార్గెట్ చేస్తూ మ్యాసివ్ ఎక్స్ప్లోషన్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఇటు ఇజ్రాయలీ మిలిటరీ కామ్ అనే ఏరియాలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ ఏరియాని వదిలి వెళ్ళండి, ఇవాక్యుయేట్ చేయండి అంటూ మొత్తానికైతే వాళ్ళందరికీ కూడా ఒక ఇవాక్యుయేషన్ ఆర్డర్ని రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కామ్ అనే ఏరియా ఇరాన్కి సంబంధించిన ఆ ఏరియాలో ఎవరు ఉండొద్దని, అంటే అక్కడ భీకర దాడులు జరగబోతున్నాయా? మొత్తంగా ఇటు ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇటు మినాబ్ అనే సిటీలో దాదాపు ఒక స్కూల్ బిల్డింగ్లో గర్ల్స్ స్కూల్ బిల్డింగ్ దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఒక మిసైల్ లాంచ్ అయింది. ఆ స్కూల్ బిల్డింగ్ కూలిపోవడంతో ప్రస్తుతానికి 175 మంది ఆ స్కూల్ బిల్డింగ్లో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. మరొక పక్కన ఇటు అమెరికన్ నేవీకి సంబంధించిన ఒక సబ్మెరీన్ ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఇరాన్కి సంబంధించిన వార్షిప్ ఐరిస్ దేనా ఇటు శ్రీలంక పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరాల్లో ఉన్నప్పుడు దాన్ని ఇటు అమెరికాకు సంబంధించిన నేవీ సబ్మెరీన్తో మొత్తానికైతే ఒక టార్పెడోని యూజ్ చేసి దాన్ని కూల్చేశారు. ఈ ఘటనలో మొత్తంగా ఇటు 87 మంది మృతి చెందారు. ఇరాన్కు సంబంధించిన పౌరులు, ఇరాన్కు సంబంధించిన నేవీ ఆఫీసర్స్, ఇరాన్ నేవీ సోల్జర్స్ 87 మంది చనిపోయారు. ఒక్కసారి మరొక పక్కన ఇటు కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్ కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్ట్, కువైట్కి సంబంధించిన ముబారక్ అల్ కబీర్ పోర్ట్ అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కమర్షియల్ ట్యాంకర్ని ఇటు పోర్ట్ సైడ్ నుంచి వస్తున్న సమయంలో దాన్ని కూడా ఇటు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు ఇరాన్ అగ్రెసివ్గా తాను ఇంతకుముందు ఏదైతే మిసైల్స్ని లాంచ్ చేసిందో, ఇంతకుముందు ఏదైతే టార్గెట్స్ని ప్లాన్ చేసిందో, టార్గెట్స్ పైన మిసైల్స్ని ప్రయోగించిందో ఆ టార్గెట్ రేంజ్ని కొంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా కువైట్కి సంబంధించిన ముబారక్ అల్ కబీర్ అనే పోర్ట్ని, ఓడరేవుని కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చాలా యాక్టివ్గా అమెరికాకు సంబంధించిన ఇంటర్సెప్టర్ రాడార్స్ ఏవైతే ఉంటాయో ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే జార్డన్ దీనికి సంబంధించి ఒక్కసారి ఆ ప్లేసెస్లో కూడా ఇటు ఇరాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు తెహరాన్ మీద ఇటు అమెరికా ఇజ్రాయెల్ ఫోర్సెస్ 50 జెట్ ఫైటర్స్తో చేసిన దాడులకు సంబంధించిన ఇమేజెస్ని మనం చూస్తున్నాం. రైట్, తెహరాన్కి సంబంధించిన
దాడులపై ఇటు ఇరాన్ మీద దాడులు ఏవైతే ఇజ్రాయెల్ 50 ఫైటర్ జెట్స్ చేసిన దాడులకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. కంటిన్యూస్ బాంబింగ్స్ మనం చూడొచ్చు ఎంత ఎత్తుకి ఆ బాంబ్ పేలిన తర్వాత ఆ బిల్డింగ్లకు సంబంధించిన శిథిలాలు ఎంత హైట్కి లేస్తున్నాయో. మన బ్యాక్గ్రౌండ్లో మనం చూడొచ్చు ఇంకొక బాంబ్. మొత్తంగా అయితే ఇటు తెహరాన్ సిటీని టార్గెట్ చేస్తూ 50 ఫైటర్ జెట్లు, ఇటు అమెరికాకు సంబంధించిన B-2 స్టెల్త్ బాంబర్స్, ఇలాంటి ఫైటర్ జెట్స్ని యూజ్ చేసి తెహరాన్ని టార్గెట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇటు అయతుల్లా ఖమేనీకి సంబంధించిన ఆయన కోసం కట్టిన ఒక బంకర్ని కూడా ఈ దాడుల్లో ధ్వంసం చేసినట్టు చెప్తున్నారు. ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ ఈ వీడియోని రిలీజ్ చేశాయి. ఈ వీడియోస్లో మనం చూస్తున్నాం లేటెస్ట్గా జరిగిన అటాక్స్ ఎంత ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు. మనము ఆ విజువల్లో చూడొచ్చు. గాల్లో ఆ బిల్డింగ్లకు సంబంధించిన శిథిలాలు ఎగిరి పడిపోతున్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన 9/11 అటాక్కి సిమిలర్గా ఉన్నాయి ఈ దాడులు. ఒక్కసారిగా అంత ఎత్తుకి దాదాపు ఒక 50 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు ఎత్తుకి ఎగిసిపడుతున్నాయి ఆ మంటలు. దట్టమైన పొగతో కూడా ఇటు తెహరాన్ నిండిపోయింది. ఇటు ఇరాన్కి సంబంధించిన కామ్ అనే ప్రాంతంలో కూడా ఎవరు ఉండకూడదంటూ ఇజ్రాయెల్ ఇవాక్యుయేషన్ ఆర్డర్స్ని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఆ కామ్ అనే ఏరియాని కూడా పూర్తిగా ధ్వంసం చేసే ఆలోచనలో ఇటు ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మరొక పక్కన ఇటు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా ఇరాన్ అన్కండిషనల్గా సరెండర్ అవుతే, అంటే ఎలాంటి షరతులు కూడా లేకుండా ఒకవేళ ఇరాన్ సరెండర్ అవ్వడానికి ముందుకొస్తే యుద్ధాన్ని ఆపుతామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ప్రెసిడెంట్ మసాద్ పెజాష్కిన్, ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్, థర్డ్ పార్టీ కంట్రీస్ బ్యాక్ ఛానల్ ద్వారా మీడియేషన్స్ చేయడానికి, యుద్ధాన్ని ఆపడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారు అంటూ ఇరాన్కి సంబంధించిన ప్రెసిడెంట్ చెప్పుకొస్తున్నాడు. మరోపక్కన ట్రంప్ మాత్రం ఎలాంటి షరతు లేకుండా ఇరాన్ సరెండర్ అవుతే కనుక యుద్ధాన్ని ఆపుతామంటూ ఇటు ప్రెసిడెంట్ చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ప్రస్తుతానికి ఇరాన్ కంట్రోల్ చేస్తుంది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 170 కంటైనర్ షిప్స్, అలాగే ఇటు ఆయిల్ ట్యాంకర్స్ ఇవన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి. ప్రస్తుతానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా గుండా ఈ ఆయిల్ ట్యాంకర్లన్నీ తిరిగి వస్తున్నాయి. దాని ద్వారా 14 రోజులు ఇటు గ్లోబల్ షిప్పింగ్ టైమ్స్. సాధారణంగా ఇటు రెడ్ సీ నుంచి కానీ ఈ దారి గుండా సూయిజ్ కెనాల్ గుండా షిప్స్ వస్తే కనుక ఎంత టైం పడుతుందో దానికంటే 14 రోజులు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ షిప్పింగ్ కంటైనర్స్కి సంబంధించి డిలే జరగబోతుంది. అలాగే ఆయిల్ ప్రైసెస్ కూడా రానున్న రోజుల్లో $150కి చేరుకోబోతుంది అంటూ ఇటు ఖతర్కి సంబంధించిన ఆఫీషియల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇలానే ఒక 2 వారాలు కనుక యుద్ధం కంటిన్యూ అవుతే ఆయిల్ ప్రైజెస్ ఖచ్చితంగా $150. ఇటు ఖతర్ ఆల్రెడీ ఆయిల్ ప్రొడక్షన్ని నిలిపివేసింది. ఇటు గల్ఫ్ దేశాలను కూడా రిక్వెస్ట్ చేస్తుంది, గల్ఫ్ దేశాలను కూడా డిమాండ్ చేస్తుంది ఆయిల్ ప్రొడక్షన్ నిలిపివేయాలంటూ. ఒక నిరసనగా ఇటు ఆయిల్ ప్రొడక్షన్ని నిలిపివేయాలంటూ. ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా యుద్ధం ఆగిపోయినా కూడా కొన్ని నెలలు పడుతుంది మాకు ఆయిల్ని మళ్ళీ సరఫరా చేయడానికి, నార్మల్ డెలివరీస్ చేయడానికి మాకు కొన్ని నెలలు పడుతుందంటూ ఇటు ఖతర్కి సంబంధించిన ఆఫీషియల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఓవరాల్గా ఇటు ఆయిల్ సరఫరా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది, స్తంభించిపోయింది. దాని ధరలు కూడా పెరగబోతున్నాయి అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇటు ఒకసారి ఏవియేషన్ ఇండస్ట్రీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఎస్పెషల్లీ గల్ఫ్ దేశాల్లో దాదాపు 100 నుంచి 150 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈ 100 నుంచి 150 ఎయిర్పోర్ట్స్లో ప్రస్తుతానికి ఫ్లైట్స్ అన్నీ నిలిపివేయడం వల్ల, కొన్ని వేల ఫ్లైట్స్ నిలిపివేయడం వల్ల ఇటు లక్షలాది మంది ప్రజలు గల్ఫ్ దేశాల్లో ఇరుక్కుపోయారు. అలాగే ఏవియేషన్ ఇండస్ట్రీకి కూడా కొన్ని వేల కోట్లలో నష్టం జరుగుతుంది. సో మొత్తం మీద ఇటు ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులను కంటిన్యూ చేస్తుంది. డే 7 యుద్ధంలో 7వ రోజు ముగిసేసరికి ఇప్పటికీ ఇటు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాదాపు 50 ఫైటర్ జెట్స్తోని, తెహరాన్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్లో.
కంటిన్యూస్గా బాంబ్స్ని డ్రాప్ చేస్తుంది ఒకదాని తర్వాత ఒకటి. 50 ఫైటర్ జెట్స్ ఒక్కసారిగా ఒక సిటీని అటాక్ చేస్తే ఏ లెవెల్లో డిస్ట్రక్షన్ ఉంటుందో మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. చాలా క్లియర్గా ఇటు ఖమేనీకి సంబంధించిన ఆ బంకర్ని, ఖమేనీ కోసం కట్టిన ఆ బంకర్ని టార్గెట్ చేస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ తెహ్రాన్లో ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, ఇటు ఇరాన్కి సంబంధించిన ఆ మిలిటరీని కూడా టార్గెట్ చేసుకుంటూ విధ్వంసాన్ని సృష్టిస్తున్నామంటూ ఇటు ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. 80% ఆఫ్ ఎయిర్ ఫోర్స్, ఇటు ఇరాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 80% రిసోర్సెస్ అన్నీ కూడా మేము ధ్వంసం చేసేసాము అంటూ ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుంది. మరో పక్కన ఇరాన్, మా దగ్గర ఇంకా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ చేయగలిగిన మిసైల్స్ ఉన్నాయి మా దగ్గర, అవి ఖచ్చితంగా వాడుతాము, రానున్న రోజుల్లో యుద్ధాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది. ఒక్కసారి ఇవాళటి లేటెస్ట్ వార్ అప్డేట్స్, లేటెస్ట్ వీడియోస్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇటు 50 ఫైటర్ జెట్స్ని యూజ్ చేశాము, దాడులు చేశాము, ఏ టార్గెట్స్ని అచీవ్ చేశామంటూ ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన అఫీషియల్ పేజ్లో ఉన్న ట్వీట్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు 50 ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ dismantled Ali Khamenei's underground military bunker beneath the Iranian regime's leadership compound in Tehran. మీరు ఆ ట్వీట్కి సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. March 6th 4:46 PM 2026. ఇది ఇవాళ సాయంత్రం ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన ట్వీట్. అఫీషియల్గా ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన పేజ్ నుంచి వచ్చిన ట్వీట్. ఇటు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్సే ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజుకి సంబంధించిన వార్ అప్డేట్స్కి సంబంధించిన విజువల్స్ని మేము ఇప్పటిదాకా మీకు చూపించాం, దానికి సంబంధించిన ట్వీట్ని కూడా చూపిస్తున్నాం. మీడియాలో వచ్చే కథనాలన్నీ ఒక లెక్క, ఆర్టీవీలో వచ్చే కథనాలని ఇంకో లెక్క. మేము లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ ట్వీట్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ట్వీట్లో కూడా చాలా క్లియర్గా ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్, 50 ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ అలీ ఖమేనీకి సంబంధించిన మిలిటరీ బంకర్, ఏదైతే తన ఇరానియన్ రెజీమ్ లీడర్షిప్కి సంబంధించిన కాంపౌండ్, గతంలో ఆ కాంపౌండ్ ఏదైతే ఇరానియన్ రెజీమ్ అంటే ఇంతకుముందు గవర్నమెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ బిల్డింగ్, ఆ లీడర్షిప్కి సంబంధించిన బిల్డింగ్ కాంపౌండ్లో ఉన్న ఆ బంకర్ని కూడా ఇవాళ 50 ఫైటర్ జెట్లని వాడి ధ్వంసం చేశామంటూ ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ అఫీషియల్గా పెట్టిన ట్వీట్. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పటిదాకా మనం చూసాం. ఇటు ఇరాన్కి సంబంధించిన టెహరాన్లోని ఆ బంకర్ని బస్ చేస్తూ, అలాగే ఇటు ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన మిలిటరీ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ కూడా ఇటు ఐడిఎఫ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు ఇరాన్కి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 80% ఎయిర్ బేసెస్ని మిసైల్స్కి సంబంధించి కావచ్చు, ఇటు డ్రోన్స్కి సంబంధించి, ఫ్లైట్స్కి సంబంధించి, వీటన్నిటికీ జెట్ ఫైటర్స్కి సంబంధించి వీటన్నిటికి సంబంధించిన ఎయిర్ బేసెస్ని మొత్తంగా ఇవాళ 80%, దాదాపు 80% వాళ్ళ ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని నిర్వీర్యం చేశామంటూ ఇటు ఐడిఎఫ్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ పైన భీకర దాడులు చేస్తున్న సమయంలోనే ఇటు ఇరాన్ మరింత ఉధృతంగా యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము, మా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్, చాలా డిస్ట్రక్షన్ చేయగలిగిన మిసైల్స్, పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి, వాటిని ఇక ముందు వాడబోతున్నాం అంటూ మొత్తానికైతే ఇటు ఇరాన్ కూడా చెప్పుకొస్తుంది. మరో పక్కన ఖతర్, గల్ఫ్ దేశాలు మమ్మల్ని సంప్రదించాయి అంటూ ఇరాన్ ప్రెసిడెంట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇరాన్ ప్రెసిడెంట్ ఇటు గల్ఫ్ దేశాల్లో యుద్ధాన్ని నిలిపివేయాలంటూ మమ్మల్ని మీడియేట్ చేయడానికి, మాతో మాట్లాడడానికి ముందుకు వస్తున్నాయి. మరో పక్కన ట్రంప్ మాత్రం ఇరాన్
ఎలాంటి షరతులు లేకుండా సరెండర్ అవుతే మాత్రం అప్పుడు యుద్ధాన్ని ఆపేస్తామంటూ ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్లో నెక్స్ట్ ఉండబోయే రెజిమ్ సుప్రీం లీడర్, ఆ లీడర్ని కూడా నేనే డిసైడ్ చేయాలి, ఆ కండిషన్స్ అన్నీ ఓకే, అండ్ ఇరాన్ ఎలాంటి కండిషన్స్ పెట్టకపోతే అప్పుడు మాత్రమే నేను ఈ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సో ఓవరాల్గా ఇది డే 7కి సంబంధించిన అప్డేట్స్, ఇటు ఇరాన్ వైజ్ అలాగే గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి, గల్ఫ్ దేశాలకు సంబంధించి అలాగే ఇరాన్కి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాం మీకు. సో ఇటు ఐడిఎఫ్ కూడా మీకు ఇచ్చే ప్రతి న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. వేరే మీడియా అవుట్లెట్స్ మీకు ఆ న్యూస్ని కొంత లేట్గా ఇస్తున్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే మేమైతే లేటెస్ట్ అప్డేట్స్, అందులోనూ ఇటు అఫీషియల్ అకౌంట్స్ నుంచి వచ్చే అప్డేట్స్, ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన ట్వీట్, పీసీఆర్ ఒక్కసారి ఆ ట్వీట్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్కి సంబంధించిన ట్వీట్ని, అది అఫీషియల్ పేజ్ మనం చూడొచ్చు. రైట్ సైడ్లో వెరిఫైడ్ టిక్ మార్క్ కూడా ఉంది, అలాగే కింద టైమింగ్స్ కూడా మనం చూడొచ్చు. 4:46 PM March 6. సో మొత్తం మీద సాయంత్రం 4:46 సమయంలో ఈ ట్వీట్ని అఫీషియల్గా ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఈ ట్వీట్ని చేశారు. దాంట్లో చాలా క్లియర్గా ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్, మొత్తానికైతే అలీ ఖమేనీకి సంబంధించిన ఒక బంకర్ని టార్గెట్ చేశాము, అలాగే ఆ రెజిమ్ లీడర్షిప్కి సంబంధించిన కాంపౌండ్లో, ఎస్పెషల్లీ తెహరాన్లో మేము టార్గెట్ చేసి ఆ దాడుల్ని చేసామంటూ కొన్ని ఇమేజెస్ని కూడా డిస్ప్లే చేస్తున్నారు. అలాగే కొన్ని అఫీషియల్గా వీడియోస్ కూడా రిలీజ్ చేశారు, వాటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఎప్పటికప్పుడు వార్కి సంబంధించి, అలాగే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న సిట్యువేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీ అభిప్రాయాలు ఏంటనేది, ఎవరైతే గల్ఫ్ దేశాల్లో అలాగే ఇటు ఇజ్రాయెల్లో కానీ ఈ కంట్రీస్లో ఉన్న ఆర్టీవీకి సంబంధించిన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ రియల్ టైమ్ సిట్యుయేషన్స్ని కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.